హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. దానిలో భాగంగా ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ సంబంధించిన, అదేవిధంగా పీసీబీ నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో దానిలో చూస్తే సిలబస్లో జిఎస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిలబస్ అంశము మనకు తెలంగాణ పాలసీస్, తెలంగాణ విధానాలు. సో దానిలో ఇప్పుడు చూస్తే మనకు ఒక ముఖ్యమైనటువంటి సిలబస్ అంశంగా మనం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనేటువంటి తెలంగాణ విధానాన్ని, తెలంగాణ పాలసీని తీసుకోవచ్చు. దాని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాలసీ తెలంగాణ విధానము, అది తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని చెప్పేసి అంటాము. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అటువంటి ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ని, ఒక బ్లూ ప్రింట్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఓకే, దీనికోసము జనాల్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, వివిధ నిపుణుల నుంచి సూచనలు కూడా తీసుకున్నారు. సో ఆ రకంగా తయారైందే ఇక్కడ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్. అయితే ఇక్కడ అసలు ఈ విధానం ఏంటి, అసలు ఈ పాలసీ ఏం చెప్తుంది, దేని గురించి అనే దాని గురించి ఇక్కడ చూస్తాము. కాబట్టి సో ఇట్ ఈస్ అ strategic blueprint to transform the Telangana into highly developed, inclusive and sustainable economy over the next 2 decades అని చెప్పేసి దీనికి ఫస్ట్ అవుట్లైన్ అనేది ఇచ్చారు. అంటే రానున్నటువంటి 2 డికేడ్స్లో, 2 దశాబ్దాలలో తెలంగాణని ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, అదేవిధంగా ఒక సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా, అదేవిధంగా సుస్థిర అభివృద్ధితో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే ఈ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 స్కీమ్ యొక్క, ఈ విధానం యొక్క, ఈ పాలసీ యొక్క గోల్ అని చెప్పి, లక్ష్యం అని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. కాబట్టి దీనిలో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారా అంటే, సో ఈ పర్టిక్యులర్ పాలసీ ద్వారా ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి అనే దాని గురించి మనం చూస్తే, సో ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు ఈ పాలసీ యొక్క విజన్, అంటే అసలు దీని యొక్క లక్ష్యం, గోల్ ఏంటి అనే దాని గురించి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సో దెర్ ఈజ్ 1 trillion ఎకానమీ బై 2034, 3 trillion ఎకానమీ బై 2047 అండ్ డబుల్ ద స్టేట్స్ నేషనల్ జీడిపి కాంట్రిబ్యూషన్ టు 10% అని చెప్పేసి అన్నారు. అంటే ఈ పాలసీ యొక్క విజన్, గోల్ అనేటువంటిది ఈ 3 పాయింట్స్గా మనకు తెలుస్తుంది. ఏంటంటే 2034 కల్లా 1 trillion ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపొందించడము, 2034 కల్లా 1 trillion ఎకానమీగా రూపొందించాము. అదేవిధంగా 2047 2047 కల్లా 3 trillion ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపొందించడము. ఇది షార్ట్ టర్మ్ గోల్, ఇది లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకున్నారు. అదేవిధంగా డబుల్ ద స్టేట్స్ నేషనల్ జీడిపి కాంట్రిబ్యూషన్ టు 10%. ఓకే, 2047 కల్లా ఇక్కడ నేషనల్ జీడిపి కాంట్రిబ్యూషన్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా 10% మార్చడం అనేటువంటిది చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది ఈ పర్టిక్యులర్ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్పారు, విజన్ అన్నమాట. అయితే అసలు కరెంట్ స్టేటస్ ఏంటి అంటే, ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు, మరి ప్రజెంట్గా మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనే దాని గురించి చూస్తే, ఇక్కడ చూడండి, కరెంట్ స్టేటస్లో మనం తెలంగాణ రాష్ట్రం యొక్క కంప్లీట్ ఎకానమీ ఎంత అంటే, సో ఇది 200 బిలియన్ ఎకానమీగా ఉన్నాం. అంటే 200 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ప్రజెంట్గా మనం ఉన్నాం. సో ఆ 200 బిలియన్ల ఆర్థిక వ్యవస్థని 2034 కల్లా 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, అదేవిధంగా 2047 కల్లా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం అనేటువంటిది ఈ పర్టికులర్ పాలసీ యొక్క లక్ష్యంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జీడిపి కాంట్రిబ్యూషన్ మనం చూస్తే, ఓకే, సో ఇండియా ఉన్నటువంటి జీడిపిలో మన తెలంగాణ యొక్క వాటా, తెలంగాణ రాష్ట్రం అందిస్తున్నటువంటి వాటా ప్రజెంట్గా 5% అనేటువంటిది ఉన్నదన్నమాట. 5% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. అయితే అది 10% కాంట్రిబ్యూషన్గా మార్చాలి అనేటువంటిది ఈ విజన్గా పెట్టుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రము నేషనల్ జీడిపి కాంట్రిబ్యూషన్లో 5% అందిస్తుంది. అంటే తెలంగాణ యొక్క జనాభా దేశ జనాభాలో 2.5% అయినప్పటికీ ప్రజెంట్గా 5% కాంట్రిబ్యూషన్ని నేషనల్ జీడిపికి అందిస్తుంది అనమాట. అదేవిధంగా నామినల్ జిఎస్డిపి చూస్తే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎస్డిపి, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, ఇక్కడ చూస్తే మనం 16.41 lakh crores, 16.41 లక్షల కోట్లుగా ఉన్నటువంటి ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థని సో ఈ లక్ష్యాలతో నిర్మించడము 2034 కల్లా 2047 కల్లా అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి విజన్.
అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. కాబట్టి ఆ స్ట్రాటజీ అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలసీలో ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్ట్రాటజీ ఏంటి అంటే ఈ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పాలసీలో ఈ విజన్ని చేరుకోవడానికి, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే ఇక్కడ డివైడింగ్ ద స్టేట్స్ జాగ్రఫీ ఇంటూ 3 సెక్టార్ స్పెసిఫిక్ ఎకానమిక్ జోన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగాన్ని 3 స్పెసిఫిక్ ఎకానమిక్ జోన్స్గా, ఆర్థిక జోన్లుగా విభజిస్తున్నారనమాట. కాబట్టి 3 సెక్టార్ స్పెసిఫిక్ ఎకానమిక్ జోన్స్. సో తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం భూభాగాన్ని 3 విభాగాలుగా విభజిస్తున్నారు. ప్రతిది కూడా ఒక ఆర్థిక మండలంగా పనిచేస్తుంది అనమాట. అంటే అదొక పర్టికులర్ సెక్టార్కి, అంటే మనకున్నటువంటి ఏదైతే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకున్నటువంటి 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అని ఒక్కొక్క రీజనల్ జాగ్రఫీకి అసైన్ చేసి ఆ పర్టికులర్ రీజన్లో ఆ పర్టికులర్ సెక్టార్ అనేటువంటిది డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారనమాట. కాబట్టి ఈ 3 సెక్టార్స్ అనేటువంటివి ఏంటివి, స్పెసిఫిక్ 3 సెక్టార్స్ ఏంటంటే వాటిని ఇక్కడ క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పేసి అన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ క్యూర్ అంటే ఏంటి, క్యూర్ అంటే ద కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ క్యూర్ అంటే. ప్యూర్ అంటే ఏంటి, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ. అదేవిధంగా రేర్ అంటే ఏంటి, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఆ రకంగా రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ, ఆ రకంగా క్యూర్, ప్యూర్, రేర్ అనేటువంటి 3 సెక్టార్ ఎకానమిక్ జోన్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసి ఎకానమీకి సంబంధించినటువంటి 3 ఆర్థిక వ్యవస్థలని బలోపేతం చేసి ఆ రకంగా 2034 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీని, అదేవిధంగా 2047 కల్లా, అంటే 2047 అంటే స్పెసిఫిక్గా ఎందుకు తీసుకున్నారంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రము 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ పాలసీ. ఇది దీనికి సంబంధించింది. ఇది అంటే ఈ పర్టికులర్ పాలసీకి సంబంధించినటువంటి విజన్, అదేవిధంగా స్ట్రాటజీ, అంటే కంప్లీట్ ఫస్ట్ ఫిగర్ అనమాట ఇది. అయితే దీనిలో స్పెసిఫిక్గా ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే క్యూర్ అంటే ఎంత పరిధిలో ఉంటుంది, రేర్ అంటే ఏ పరిధిలో ఉంటుంది, ప్యూర్ అంటే ఏ పరిధిలో ఉంటుంది అనేటువంటి దాని గురించి, అన్నిటి గురించి కూడా ఇక్కడ మనం ప్రతి దాని గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది యాజ్ ఎ ఫస్ట్ వీడియో. ఫాలో అవుతున్నాడు ఇప్పటి నుంచి. ఇక దీనికి సంబంధించినటువంటి వివిధ ఇంకా వేరే పాలసీస్ అండ్ స్కీమ్స్ కూడా, అంటే మనకు ఉన్నటువంటి భూభారతి చట్టం కానీ, ఇంకా వివిధ తెలంగాణ పాలసీస్లో 6 గ్యారంటీలు కానీ, వాటి యొక్క ప్రోగ్రెస్ కానీ, వాటి గురించి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లయితే అడుగుతారో ఆ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.